ఆయన ఒక్కడు కనపడితే చాలు సినిమా ఎలా ఉందా అలా ఉందా అది కాదు. ఇక్కడ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రాన్ని కాదు దేశానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఆ లెవెల్లో ఉన్న వ్యక్తి, నిస్వార్థపరుడు, 100 కోట్లు కష్టార్జితం అంతా ప్రజలకు పంచే ఏకైక నాయకుడు. వీడి గురించి బ్లడ్ కాదు, వాడి గురించి అన్నీ పెడతాయి. మా పిఠాపురం ఆయనకి ఎంతో రుణపడి ఉంది. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మా పిఠాపురాన్ని ఒక మెట్రోపాలిటన్ సిటీగా తయారు చేసే కెపాసిటీ గల వ్యక్తి. గుళ్ళే కాదు, రోడ్లే కాదు, పార్కులే కాదు, దేవాలయాలే కాదు, అన్నీ డెవలప్ చేయడానికి మా పిఠాపురానికి వచ్చాడు ఒక బాస్. దేవుడు వచ్చాడు. ఆయనకి శిరస అంతా వహించాలంటే ఆయన భవిష్యత్తులో కీలకమైన పదవులు ఎదగాలని, ఆయన అంటే మేము ఎప్పుడూ ఆయన అంటే ఉంటామని ఉన్నత పదవులు ఆశిస్తూ సెంట్రల్లోనే కాదు ఈ దేశాన్ని వెళ్ళాలని ఫైనల్గా నేను చెప్తా. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సినిమా ఆయనకి ఇంత క్రేజ్. సినిమాని హిస్టారికల్ సినిమా, ఆయన ఒక బాస్ అంటే ఆయన కనపడితే చాలు ఆయన దేవుడు 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 దేవుడు. వీరమల్లు సినిమా చాలా బాగా తీశారు. పవన్ కళ్యాణ్ గారు మంచి కథను ఎన్నుకుని మంచి సినిమా తీశారు. చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన మొదటి సినిమా ఇదే కావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇలాంటి సినిమాలు సందేశాత్మకమైనటువంటి చిత్రాలని, చారిత్రాత్మకమైన చిత్రాలని పవన్ కళ్యాణ్ గారు ఇంకా నటించాలని, ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. ఆయన అవ్వాలి. పిఠాపురం శాసనసభ్యుడిగా ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకలు చేయడం కానీ, ఇలా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా నిన్నే మంగళూరులో ఒక టెంపుల్కి 1,25,00,000 గ్రాంట్ ఇప్పించారు. అలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన వచ్చాక నియోజకవర్గం తీర్థం చాలా మారింది. మామూలుగా 4 సింహాలు ఉన్నాయండి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి, రెండోది పవన్ కళ్యాణ్, మూడోది రామ్ చరణ్. ఇలాగా అంటే మొత్తం ఉత్సవం అన్నీ కూడా సింహాలు ఉన్నాయి. ఆ సింహాలు దాటింది ఏదీ లేదండి. ఒకప్పుడు అయితే ఎన్టీ రామారావు గారు ఉండేవారు, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు, ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నారు. సినిమా అయితే బాగుంది. ఇంకా దీనికి సెకండ్ హాఫ్ కూడా ఉండాల్సి ఉంది, అది కూడా చూస్తాం. బ్రహ్మాండంగా ఉందండి. అంటే మీ ద్వారా మా ద్వారా తెలుసుకుని కానీ మీరే ఇప్పటికీ చెప్పుకుంటారు. మీరంతా మీ మీడియా ద్వారా కూడా ఈరోజు రాత్రి నుంచి కూడా ఒక అమెరికాలోనే, మన ఇండియాలోనే, అలాగే మన ఈస్ట్ గోదావరిలోనే, అలాగే పిఠాపురంలో ఇంకా ఉత్సాహం ఉంది. వేరే అభిమానులు అయితే వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఉంది. మా జనసేన ప్రత్యేకంగా వాళ్ళకి ఒక అభిమానులు తెలుపుకొని ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన వచ్చిన ప్రతి సినిమా మీద వచ్చిన ప్రతి రూపాయి కూడా ఆయన ప్రజా సంక్షేమానికే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా సినిమాలు తీస్తూ ఆయన ఇదే ఇన్కమ్ కష్టపడి ఈ ఎంత కష్టార్జితం అంత ప్రజలు ఖర్చు పెడతారని ఉద్దేశం ఉన్నారు. ఆయన కుటుంబానికి ఆయన అందరికి కూడా హ్యాపీగా ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా రేపెల్లుండి కూడా సీఎం గారు కూడా అమెరికా సింగపూర్ అమెరికా వెళ్తున్నారు. ఆయన ఉద్దేశంలో కూడా ఈయన సీఎం కూడా ఒక వారం 10 రోజులు సీఎం అధికారం కూడా ఇస్తారన్నారు. ఇంకా ఆనందంగా ఉంటుంది. మా జనసేన పార్టీ కానివ్వండి, మా జనసేన అభిమానులకు కానివ్వండి, మీ ద్వారా ఒకటి తెలుసుకుంటున్నాం. ఈయన సంక్షేమ పథకాలు అనేక రకంగా పెట్టారు. పిఠాపురం నుంచి వరకు మాకు ఆనందం ఏంటంటే అనుకోని కన్నా ఎలక్షన్లో ఇచ్చిన మన ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలకైనా సరే మాకు ఎక్కువగానే చేశారు. ఈ వేళ కూడా 350 కోట్ల రూపాయలు కట్టుకోవడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేటప్పటికీ ఒక విధమైన టాక్ ఉంటుంది. కానీ దానికి మించి అంచనాలకు మించి సినిమాని సక్సెస్ చేయడం, మన యొక్క అభిమాని యొక్క సినిమాని ఎంత ఆదరణతో ప్రేక్షకులందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసి హైప్ తీసుకొచ్చారు. కానీ అంటే ఇంకా వచ్చే సినిమా కూడా ఇంకా ఎక్కువగా అంచనాలు పెట్టుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా సక్సెస్ బాటలోనే వెళ్తుంది. ఇంకా ఎక్కువగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మేము నిన్న శ్రీపాదవరంని దర్శించుకోవడం జరిగింది. మోకాల మీద జీవోసి వచ్చింది. అలాగే శ్రీపాదవరం స్వామిని వృధనా జీవోసి చేసాము. ఎందుకంటే మేము మా పెద్దలందరూ మేము అనుకున్నాం ఒక థియేటర్ తీసుకుని ప్రతి పేదవాడికి ఇవ్వాలని, ఇలాగా మేము ప్రతి వాడిని సినిమా చూపించాలని అనుకున్నాము. అలాగే మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్, మా కుటుంబ సభ్యులు
అనుకుని మా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 54 గ్రామాల నుంచి 3 మండలాల నుంచి పిఠాపురం టౌన్ నుంచి అందరికీ కూడా టికెట్ ఫ్రీగా ఇచ్చాను నేను థియేటర్ లీజు తీసుకుని. ఎందుకంటే రూపాయి పెట్టి చూడని వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాడికి చూడాలని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇదే థియేటర్లో వకీల్ సాబ్ అనే సినిమా 20 రూపాయలకి నేను టికెట్ కొనుక్కొని చూశానండి. ఆ రోజు చాలా బాధ అనిపించింది. 20 రూపాయలకి ఒక టీ కూడా రావట్లేదు, ఈ సినిమా టికెట్ని ఇలా పెట్టారని చెప్పి చాలా బాధేసింది. అయినా కూడా అది అక్కడ విజయం సాధించింది. అదే ఈ రోజున అదే జగన్ గారు పరిపాలన అలా చేశారు. ఇప్పుడు ఈయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన కష్టాన్ని నమ్ముకుంటారు. ఆయన రక్తాన్ని వాటర్గా మలుచుకుని అదే దానితోటి ఈ 300 మందికి ఆ వచ్చిన ఇన్కమ్ సోర్స్ తోటి ప్రతి పేదవాడికి ఆయన ఈరోజు సాయం చేస్తున్నారు. ఇలాంటి ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి మరెన్నో సినిమాలు తీసి మాలాంటి ప్రజలందరినీ ఉత్సాహపరిచి ప్రతి పేదవాడికి ఇలాగ అండగా ఉంటారని కోరుతున్నామండి.